హాయ్, ఇప్పుడే జాక్ సినిమా వస్తా. మూవీ అయితే బాగుంది. మూవీ బాగా నచ్చింది. మూవీ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ బాగుంది. సినిమాల హైలైట్స్ సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్స్, ఆయన కామెడీ సీన్స్, బాగా డైలాగ్ డెలివరీ, డైలాగ్స్, మూవీలో అవన్నీ ప్లస్ పాయింట్స్. మెయిన్ ప్లస్ మూవీకి హైలైట్ అంటే సిద్ధు జొన్నలగడ్డని, ఆయనే మెయిన్ మూవీలో. హీరోయిన్ బాగుంది, కత్తి లెక్క మంచిగా ఉంది. మూవీ బాగా సెట్ అయింది. మూవీ చూడడానికి కూడా మూవీ బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య మధ్య వచ్చే మంచి రొమాన్స్ సీన్స్, కెమిస్ట్రీ చాలా సూట్ అయింది మూవీలో. మూవీ బాగుంది. డిఫరెన్స్ చాలా డిఫరెంట్. అది ఎమోషనల్, బాగా ఎమోషనల్. ఇది కొద్దిగా కామెడీగా రోల్ మంచిగా ఉంది ఈ మూవీలో వైష్ణవి చైతన్యది. స్టోరీ రా ఏజెన్సీ గురించి, ఇన్వెస్టిగేషన్, అవన్నీ మొత్తం రివ్యూ చేయాలి. కానీ రా ఏజెన్సీ స్టోరీ అంటే అర్థం చేసుకోండి మీరు. అదే మూవీ. సినిమా బాగుంది. అంటే వీకెండ్ కి ఎందుకు వస్తారు? పబ్లిక్ ఎంటర్టైనింగ్ కోసం వస్తారు, ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. అవన్నీ మూవీలో ఉన్నాయి. పక్కా నవ్వుతారు. ఈ మూవీలో వచ్చిన వాళ్ళందరూ చూస్తారు, ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు, మంచి ఎంజాయ్ చేసి పోతారు. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. బోర్ కొట్టకుండా మూవీ పర్ఫెక్ట్ గా మంచిగా తీసిండు. మూవీ బాగుంది. సినిమాకు నాకు పర్సనల్ గా ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3.5. మూవీ బాగుంది. హిట్ అవుతుంది మూవీ. తన కాంబినేషన్ కోసం పెట్టుకున్నారు తప్ప తన పర్ఫార్మెన్స్ అనేది, తన రోల్ అయినా సరే, తన మంచి క్యారెక్టర్ అయితే సినిమాలో లేదన్న. ఏదో పెట్టుకోవాలని పెట్టారు తప్ప, కాంబినేషన్ పెట్టుకున్నారు తప్ప అసలు ఏం బాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా అని లోపలికి వెళ్తే మాత్రం 100% డిసప్పాయింట్ అవుతారు. ఇతను ఎవరో కొత్త డైరెక్టర్ అనుకుని లోపలికి వెళ్తే అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫై అవుతారు తప్ప ఆయన మార్క్ అయితే ఎక్కడా లేదు. మేబీ సిద్ధు మార్క్ అక్కడక్కడ అనిపించింది తప్ప డైలాగ్స్ లో. బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ అయితే ఎక్కడ అనిపించలేదు. దయచేసి ఆయన డైరెక్షన్ మర్చిపోండి, ఆయన డైరెక్టర్ మర్చిపోండి. అన్ని మైనస్ అన్న, తన పర్ఫార్మెన్స్ తప్ప అన్ని మైనస్ అన్న. ఒక స్టోరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా, లేదంటే సాంగ్స్ అయినా, బీజిఎం అయినా సరే, లేదంటే విజువల్స్ అయినా సరే, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ దాని ఏమంటారు, ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ అయినా సరే, ఒక ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా సరే, ఏదో ఒక్కటి కూడా పాజిటివ్ లేకుండా పోయింది. అదే చూస్తున్నప్పుడు ఇది బాగుంది అని చెప్పడానికి ఎక్కడ లేదన్న. ఒక ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు తన క్యారెక్టర్ వైజ్ తో, బట్ అది కూడా ఏంటంటే ఒక ఏజెంట్ ని గుర్తు చేసి మరీ రొటీన్ అనిపిస్తుంది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. కంప్లీట్ గా జీరో అసలు. ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ కూడా ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్లర్ సీన్స్ పెట్టేసి తెలిసిపోతుంది ఈజీగా. దీనికంటే ఒక షార్ట్ ఫిల్మ్ వాళ్ళు మంచి తీస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అది చూసాను సేపు అసలేం బాగాలేదు. రేటింగ్ 1.5 to 2 ఇవ్వచ్చు. 1 వర్డ్ లో చెప్పొచ్చు అంటే ఇది జాక్ ఏజెంట్, సారీ సిద్ధు ఏజెంట్. ఒక అబ్బాయి 100 మార్కులకు 100 మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి అమ్మ అయ్య ఆశపడతారు. వాడు 60 మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, మందలు ఇస్తే కనీసం నెక్స్ట్ టైం 80 సంపాదిస్తాడు. మనం 60 కూడా తెచ్చుకునేప్పుడు మనం మందు లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ 40 తెచ్చుకుంటాడు. అందుగురించి నేను సిద్ధుని మందలిస్తున్నా. అర్థమైందా? ఎందుకంటే మనం మందు లేకపోతే తర్వాత 20 వస్తాయి, తర్వాత 10 వస్తాయి, తర్వాత 0 వస్తాయి. మందలిస్తే ఏమవుతుంది? పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరి చేసుకుంటారు. తప్పు సరి చేసుకోమని చెప్తున్నా సిద్ధుకుని. ఏది నచ్చలేదు, ఏం లేదు అందులో. ఏదో ఒకటి అదొకటి ఇదొకటి అల్లం బెల్లం వేసి చేశారు అంతే, అంతేగాని ఏం లేదు. ఇప్పుడు మనం ఉగాది పండుగకి పచ్చడి చేస్తాం, అదొకటి ఇదొకటి ఏదో బ్రహ్మాండంగా ఉంటది. అటగానే ఉండాలి కదా, ఏం లేదు. చూడాలి. చూడకపోతే మళ్ళీ వాళ్ళ పెట్టుబడి డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళకు డబ్బులు రావాలి. పెట్టుబడి కనీసము 100 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలు అన్న రావాలా. మరి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చిననుకో మళ్ళీ లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు వాళ్ళకు హీరోకి పని, సినిమా వాళ్ళ హీరోకి పని, హీరోయిన్ కి పని, అందులో యాక్టర్లకు పని, అందులో పనిచేసే సినిమా ఇండస్ట్రీకి పని, మీకు పని, మాకు పని, ఇంతమందికి పని దొరుకుతుంది. మరి డబ్బులు రాకుండా ఉంటే కూడా బాగుండదు కదా. చూడండి, చూసి టైం పాస్ చేసేయండి. అది. హాయ్ అండి, చూసామండి. చాలా బాగుందండి, సూపర్ గానే ఉంది. హీరో హీరోయిన్ కామెడీ బాగుందండి. వాడు దొంగ గెటప్ వేసినప్పుడు సూపర్ గా అనిపిస్తుంది. వాడు కామెడీ డీజే టిల్లు అలా చేశాడు, అది వేరే ఫన్ లెవెల్లో పోయింది. ఇది ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బయట పెట్టినాడు. ప్రతిసారి హీరోయిన్ కి హీరో అబద్ధం చెప్పడం అండి. సాంగ్స్ కూడా బానే ఉన్నాయండి. స్టోరీ ఓవరాల్ గా ఆసమ్ ఉంది, క్యాగా ఉంది, సూపర్ గానే ఉంది. జనరల్ గడ్డ అంటే కామెడీ అని అన్నారు, కానీ ఇప్పుడు యాక్షన్ కూడా చూపించాడు. ఏం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ నచ్చుతుంది కదా, అలాగా మాలాంటి వాళ్ళకి ఇలాంటివి నచ్చుతాయండి.
ఇంకా సినిమా చూడడానికి ఫ్యామిలీస్ అందరంతో మంచిగా ఉంటదని అందరు వచ్చి చూడాలని మంచిగా కోరుకుంటున్నాను. తీసుకోండి.